ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో తండ్రి అయిన దేవాది దేవునికి నిత్యము స్తుతియు స్తోత్రములు, మహిమయు ఘనతయు ప్రభావములు యుగయుగములు ప్రభునకిచ్చెలునుగాక. ఆత్మీయులారా, బాగున్నారు కదూ? మరో పర్యాయం మనం ఇలాగ కలిసి దేవుని దైవవాక్యమును ధ్యానం చేయుటకుగాను దేవుడు అనుగ్రహించిన ఈ మంచి తరుణాన్ని బట్టి మనం ప్రభుని ఎంతగానో స్తుతించే బద్దులమునై ఉన్నాం. దయగలిగిన ఆయన ఆత్మచేత సమభూమి గల దేశమున ప్రభు మనలను నడిపించునుగాక. ఆమె 42వ అధ్యాయం ఆదికాండం 24, 25 వచనాలను మనం ధ్యానం చేయబోచున్నాం. మరియు యోసేపు వారి గోనెలను ధాన్యముతో నింపుటకును, ఎవరి రూకలు వారి గోనెలో తిరిగి ఉంచుటకును, ప్రయాణము కొరకు భోజన పదార్థములు వారికిచ్చుటకును ఆజ్ఞ ఇచ్చెను. అతడు వారి ఎడల నిట్లు జరిగించెను. దేవునికి స్తోత్రం. చిన్న ప్రార్థన. ప్రేమగల తండ్రి, కృపగల దేవా, స్తోత్రాలు. దివ్యమైన కృప, కాపుదల, కనికరములను బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. వాక్యం చేత మాతో మాట్లాడి మమ్మను బలపరచమని, మీ దీవెనయు ఆశీర్వాదమును సమృద్ధి చేయమని, రహస్య రాకడ కొరకి సిద్ధం చేయమని యేసయ్య మహోన్నతమైన నామములోనికి ప్రార్థించిన మనవులన్నీ పొందియున్నామని నమ్ముచున్నాము మా పరమ తండ్రి. ఆమెన్. ఆత్మీయులారా, బాగున్నారు కదూ? ఈ చదవబడిన వాక్య భాగంలో యోసేపు వారి అన్నలకు ధాన్యాన్ని అమ్మారు. అయితే ఎవరి ధాన్యము కొరకు ఇచ్చిన రూకలను వారి గోనెలలోనే, సంచులలోనే ఉంచమని చెప్పారు. ప్రయాణము కొరకైన ఖర్చులు, భోజన పదార్థములను కూడా ఆ సంచిలోనే ఉంచండని పనివారులకు యోసేపు ఆజ్ఞ ఇచ్చారు. ఆత్మీయులారా, ఇప్పుడు వారు ఆ గోనెలను తీసుకుని, ధాన్యాన్ని తీసుకుని వాళ్ళు వెళ్ళిపోతున్నారు. వెళ్ళిపోతున్న సమయంలో ఒక వ్యక్తి తన యొక్క గాడిదకు మేత పెట్టుటకై సంచిని విప్పినప్పుడు అందులో మరి రూకలు ఉన్నాయి. అవి అతని గోనెమూతిలో ఉన్నాయి, సంచిలో. అది వారికి ఎంతగానో కలవరాన్ని కలిగించింది అన్నమాట. అయితే ఇక్కడ సందర్భాన్ని మనము ధ్యానం చేయబోతున్నాం. ఇప్పుడు నిజానికి యోసేపును వాళ్ళందరూ కూడా ద్వేషించిన వారు. కానీ యోసేపు ఏం చేస్తున్నాడు? ద్వేషించిన దానికి, దూషించిన దానికి ప్రతీకారం చేయకుండా వారిని ప్రేమించి వారి గోనె సంచులలో రూకలను, వారికి కావలసినవి, ప్రయాణం కొరకైన ఖర్చులు, భోజన పదార్థాలను పెట్టించారు. ఈ మాటలు వినుచున్నప్పుడు పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 9వ వచనంలో, ఆశీర్వాదమునకు మీరు పిలువబడితిరి గనుక కీడుకు ప్రతి కీడైనను, దూషణకు ప్రతి దూషణ అయినను చేయక దీవించుడి అంటారు పేతురు గారు. సరిగ్గా యోసేపు ఏం చేస్తున్నాడు? ఇప్పుడు వారి అన్నలు చేసిన దానికి ప్రతీకారం తీర్చకుండగా, ప్రతీకారం చేయకుండగా వారిని దీవించినట్లుగా వారి కొరకు కావలసినవి అన్నీ, మార్గమున వారి ప్రయాణానికి కావలసినవన్నీ వారికి సమకూరుస్తున్నాడు. ప్రియులారా, నిజానికి ధర్మశాస్త్ర కాలంలో మరి యోసేపు ఉన్నారు. నూతన నిబంధన కాలానికి పేతురు చెందినవారు. అయితే దేవుని హృదయాన్ని, దేవుని మనసుని ఎరిగిన పేతురు దేవుని ఆత్మచేత నింపబడి పత్రికను రాశారు. అంటే దేవుని హృదయంలో ఉన్న విషయాన్ని యోసేపు ఏ ధర్మశాస్త్రమందు రాయబడకుండగానే ఆ కాలంలో దేవుని హృదయాన్ని ఎరిగి
ఈ ప్రకారంగా తను పని చేస్తూ వస్తున్నాడు. దేవునికి స్తోత్రం. ప్రియులారా, జీవము కలిగినటువంటి దేవుని పిల్లలుగా మనము కీడుకు ప్రతి కీడు, దూషణకు ప్రతి దూషణ చేయక మనం వారిని దీవించినప్పుడు మనము దీవెనకరముగా మారుతాం. మనము మన యొక్క తోటివారి అపరాధములు క్షమించినప్పుడే మన అపరాధములు క్షమించబడతాయి. మన అపరాధములు క్షమించబడని మనం ఇతరుల అపరాధములు క్షమించని ఎడల ప్రభువు మన అపరాధములను ఎలాగున క్షమిస్తారు? దేవునికి స్తోత్రాలు. ఇక్కడ యోసేపు జీవితాన్ని మనం గమనించినప్పుడు యోసేపు తన యొక్క సహోదరుల యొక్క అపరాధమును క్షమించి వేటిని మనసులోనికి తెచ్చుకొనకుండగా వారిని పూర్ణ మనసుతో మన్నించి వారికి తిరిగి రోకల్ని ఇచ్చి వారిని సాగనంపుతూ వస్తున్నాడు. అయితే యోసేపునకు మరికొన్ని ఆలోచనలు ఉన్నాయి. ఆ ఆలోచనలు తదుపరి దినాల్లో మనం ఇంకను ధ్యానం చేయబోతున్నాం. అయితే పిల్లరా, మరి జీవము కలిగినటువంటి దేవుని పిల్లలుగా మనం యోసేపుని గురించి ఈ సందర్భంలో నేర్చుకోవలసిన విషయం ఏంటంటే, అతడు తనకి ఎవరైతే కీడు చేశారో ఆ కీడుకు ప్రతి కీడు చేయకుండా వారిని క్షమించారు. ఈరోజు దేవుని పిల్లలుగా, సేవకునిగా నేను, దేవుని బిడ్డగా నీవు, మనం ఇది అలవరుచుకోవాలి. ఏంటి అంటే, మనకు కీడు చేసిన వారిని సైతం ప్రేమించే వ్యక్తిగా మనం ఉండాలి. అంటే నేను చెప్పినంతగా మీరు విననంత ఈజీ కాదు ఈ పని చేయడం. కానీ దేవుని ప్రేమను బట్టి మనము చేయుటకు మనసు పెడితే నిశ్చయంగా దేవుడు మనకు కనికరాన్ని ఇస్తారు. మత్తయి సువార్త 5వ అధ్యాయం 44వ వచనంలో ప్రభువారు అంటారు, నేను మీతో చెప్పినదేమనగా, మీరు పరలోకమందున మీ తండ్రికి కుమారులై ఉండునట్లు మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మును హింసించు వారి కొరకు ప్రార్థన చేయుడి. ఆమేన్. ప్రియులారా, ఎవరైతే మనల్ని హింసిస్తున్నారో వారి కొరకు ప్రార్థన చేయమంటున్నారు, శత్రువుని ప్రేమించమంటున్నారు. అంటే ఇది ఎవరు చేశారు? యేసు ప్రభులు వారు చేశారు కదా. ఆయన శత్రువుని సైతం ప్రేమించే మంచి మనస్సు కలిగిన తండ్రి మన యేసయ్య. ఆయన పోలికలో చేయబడిన మనము ఆయన స్వభావాన్ని కలిగి జీవించుటకు ఆయన మార్గములను వెదకుచున్న మనకు ప్రభువు నేర్పుచున్న పాఠం ఏంటంటే, శత్రువు కొరకు ప్రార్థన చేయండి, ఆ శత్రువుని ప్రేమించండి, హింసించు వారి కొరకు ప్రార్థన చేయండి అంటున్నారు. ఆత్మీయులారా, క్రీస్తునందు నాకు అత్యంత సన్నిహితులారా, అలాగున ప్రభు చేశారండి. ఆయన తండ్రి కుడి పార్శ్వమునకు కొనిపోబడ్డారు. మరి జీవము కలిగినటువంటి దేవుని పిల్లలుగా, ఆయన వెంబడించేవారుగా మనము అదే అనుభవాలలో నడిపించబడాలని ప్రభు ఆశిస్తున్నారు. దేవునికి స్తోత్రం. చూడండి, రోమిలికి రాసిన పత్రిక 12వ అధ్యాయం 17 నుండి దగ్గరగా 21 వరకున్న వచనాలు చూస్తే, నూతన నిబంధన సంఘంలో భక్త పౌలు, పేతురు గారు కీలకమైన వ్యక్తులు. పౌలు గారు ఏం మాట్లాడుతున్నారు? 12వ అధ్యాయం రోమిలికి రాసిన పత్రిక 17 నుండి 21 వరకు చూస్తే, కీడుకు ప్రతి కీడెవనికిని చేయొద్దు, మనుషులందరి దృష్టికి యోగ్యమైన వాటిని గూర్చి ఆలోచన కలిగి ఉండుడి, సఖ్యమైతే చేతనైనంత మటుకు సమస్త మనుషులతో సమాధానంగా ఉండుడి. ప్రియులారా, మీకు మీరే పగ తీర్చుకొనక దేవుని ఉగ్రతకు చోటివ్వడి. పగ తీర్చుకొనుట నా పని, నేనే ప్రతిఫలం నిత్తునని ప్రభువు చెప్పుచున్నాడని రాయబడి ఉన్నది. కాబట్టి శత్రువు ఆకలిగొని ఉంటే అతనికి భోజనము పెట్టుము. పిల్లరా, ఈ మాట చాలా కష్టతరమైంది కాదు.
కానీ చేయుటకు మనం పూనుకుంటే, చేయుటకు మనం మనసు పెట్టగలిగితే, చేసే కృపను జయించే భాగ్యాన్ని ప్రభు ఇస్తారు. దప్పిక కొని ఉంటే దాహమేమో, అలాగూ చేయుట వలన అతని తల మీద నిప్పులు కుప్పగా పోయేదు అంటారు. ఎవరికి పెట్టాలంటే భోజనం? శత్రువుకి. ఎవరికి ఇవ్వాలంటే దాహం? మనం ద్వేషించిన వారికి. ప్రియులారా, అలాగున చేసిన ఎడలంట, అలాగే చేస్తేనట కీడు వలన జయింపబడక మేలు చేత కీడును జయించుదమంటున్నారు. ఆమేన్. మరి జీవము కలిగిన దేవుని పిల్లలుగా మనము ఎరగవలసిన సత్యం, యోసేపు అలాగనే జయించాడు. యేసయ్య మనకదే నేర్పారు. భక్త పౌలు కానీ, పేతురు గారు కానీ, ప్రభు యొక్క హృదయంలో ఉన్న మాటలను వారు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపించబడి వారి మాటలు చెప్తున్నారు. కనుక శత్రుని ప్రేమిద్దాం. ప్రభు కృప తోడై ఉండును గాక. దేవా స్తోత్రం. వాక్యం అందరి హృదయాల్లో ఫలభరితం చేసి మేలుతో నింపమని, రాకడ కొరకు రాజ్యం కొరకు సిద్ధం చేయమని, సియోనులోని మీ కృపా హస్తం తోడు దయచేయను. మా బోధ బ్రతుకొకటై వాక్యానుసారమైన జీవితం మాకు అనుగ్రహించండి. యేసు నామమున ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.